నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. నీళ్ల కోసం రాజకీయాలు చేయొద్దన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. సముద్రంలో కలిసే నీళ్లు ఎవరైనా వాడుకోవచ్చని చెప్పారు. తెలుగు రాష్ట్రాల మధ్య విరోధాలు పెంచుకునే పరిస్థితి రాకూడదని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యమైందని చంద్రబాబు ఆరోపించారు. ఇక ఇదే అంశంపై వాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. ఈ బిగ్ టాక్లో మనతో పాటు పాల్గొన్నారు ఇందపల్లి మధుసూదన్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అధికంగా జగడం సత్యనారాయణ గారు, టీడీపీ రాష్ట్ర నాయకులు. మరొకరు కూడా జైన్ అవుతారు, కత్తి వెంకటస్వామి గారు, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాజుగౌడ్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తెలంగాణ. అదేవిధంగా జోజిరెడ్డి గారు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా రాజుగౌడ్ గారు నమస్తే. చెప్పండి సార్. నమస్తే అండి. ఏదైతే తెలంగాణ ప్రజలను, తెలంగాణ నాయకులను, తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిజంగానే తాను కోరుతున్నారు. ఏదంటే నీళ్ళ మీద రాజకీయాలు చేయొద్దు, మనుషులపైన రాజకీయాలు చేస్తే కరెక్ట్గా ఉంటుంది, కానీ నీళ్ళపైన రాజకీయాలు కుదరదండి. ఎందుకంటే ఏదైనా గోదావరి నదిలో పుష్కలంగా నీరు ఉన్నాయి. ఏదైనా కానీ పోలవరానికి అభ్యర్థన చెప్పడం సరికాదు. మొత్తం మీద సముద్రంలో కలిసే నీళ్లు ఎవరైనా వాడుకోవచ్చు. నీటి విషయంలో రాజకీయాలు చేయొద్దు తెలంగాణను కోరుతున్న రాజకీయ నేతలు పొట్లాటం ఆనేసి అక్కడ ప్రజలను కూడా ఆలోచించాలి. తెలుగు జాతి ఒకటే అనేది పుణికిపుచ్చుకోవాలి. ఏదైనా కానీ ఒకవేళ కనుక నేను కూడా చాలా మధ్య అంటే ఎవరి మధ్య విభేదాలకు చెప్తట్లేదు, నేను ఉన్నప్పుడప్పుడు మంచిగా ఆర్టీ చేసి నీళ్లు రాకుంటే జూరాల నుంచి కూడా నీళ్లు తెచ్చి మహబూబ్నగర్కు ఇచ్చాం. దేవాదుల కల్వకుర్తి నేనే ప్రారంభించిన, దేవాదుల మరింత ముందుకు తీసుకెళ్ళండి, కానీ ఎవరొద్దన్నారు. మొత్తం మీద మాత్రం ఈ మధ్య కొంతమంది మాటలు చూస్తే రాజకీయాలు నాకే అర్థం కావట్లేదు. గోదావరి నది ఎగువ దేవాదుల ప్రాజెక్టు ఉంది, దేవాదుల నీళ్ళ నుంచి వస్తే పోలవరానికి వస్తాయి, కిందకు వచ్చే నీళ్లను మాత్రం స్వాగతించాలి తప్ప ఎవరు అడ్డుకట్ట వేయద్దు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు ఇద్దరు అన్నదమ్ములు లాంటి వాళ్ళు, ఎందుకని సయోధ్య కుదుర్చుకునే ప్రయత్నం చేయాలి, కానీ ఎందుకని చూస్తున్నా సముద్రంలో కలిసే నీళ్ళే కదా అనేది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. నిజంగానే తెలంగాణలో రాజకీయమా చేస్తున్నారా, రాజకీయ నాయకుల, ప్రజల, ఎవరొద్దంటున్నారు ఆంధ్రప్రదేశ్కు నీళ్లు వద్దని? ఎందుకని తెలంగాణ వాటలో ఆంధ్రప్రదేశ్ వాటా ముందుకు పోతుంది అనేది ఈ ఇద్దరి మధ్య ఎందుకు సైద్య గుర్తులేదు? ఇది కేంద్రం కూడా ఆలోచించిన నేపథ్యం ఉంది. ఎలా చూడొచ్చు మరి? నిజంగానే తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర ప్రభుత్వం కలిసికట్టుగా చేస్తుందా, లేదంటే అప్పటి బీఆర్ఎస్ నాయకులు అప్పటి ప్రభుత్వంతో కుమ్మక్కైన నేపథ్యం ఉందా? ఎంత మాటలు యుద్ధాలు మాత్రం రాజకీయం నడుస్తుంది అనేదిగా మనం చాలా వరకు చూస్తున్నాం. ఎలా చూడొచ్చండి నిజంగానే? అందరికీ నమస్కారాలండి, ప్యానెల్లో ఉన్న నాయకులందరికీ. మరి ముఖ్యంగా తెలంగాణ మేము 14 సంవత్సరాలు గత 60 తొలి దశ ఉద్యమం కానీ, రెండో దశ ఉద్యమం కానీ, నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ ప్రజలై అన్యాయం జరుగుతున్నాయని మేము పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. ఈరోజు గత 10 సంవత్సరాల నుంచి లేని ఒక ఇష్యూని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి, మరి మన ప్రజల మధ్యలో ఏం విభేదాలు లేవు, తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్ర ప్రజలు కానీ అందరు కూడా అన్నదమ్ముల్లాగా ఉండవలసిన అవసరం ఉన్నది. కానీ ఏదైనా కూర్చొని చర్చించుకొని చేసుకున్నాలే తప్ప నేను ఎన్డీఏలో కీలకంగా ఉన్నా, నేను చెప్పిందే జరుగుతుంది, నేను నీళ్ళు ఎత్తుకపోతా, నేను ఉద్యోగాలు ఎత్తుకపోతా అంటే ఇది పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు గారిది. ముఖ్యంగా మనం ఆలోచన చేయవలసిన అవసరం ఒకటి ఉన్నది. ఏంటంటే మేము ఆ రోజు విభజన చట్టంలో ఏం చెప్పారు అవి అమలు పరిచినరా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ గత 12 సంవత్సరాల నుంచి కానీ, లేకుంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రి ఉన్నా కానీ, ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నా కానీ మాకు ఇస్తాన్నయి వాళ్ళు ఇచ్చిండ్రా? నీళ్ల విషయం కానీ, లేకుంటే హైకోర్టుది బిల్డింగ్ కానీ, లేకుంటే ఐటీఐ ప్రాజెక్ట్ కానీ, లేకుంటే మన స్టీల్ ఇది కానీ, ఎస్టీ యూనివర్సిటీ కానీ, ఇవన్నీ చాలా ఉన్నాయి విభజన చట్టంలో. మరి ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా ఈరోజు కలిసిమెలిసిగా ఉన్నారు, తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్ర ప్రజలు కానీ. ఎప్పటి నుంచి అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, రేవంత్ రెడ్డి గారు ఏదైతే చంద్రబాబు గారి శిష్యునిగా ఉన్న సంగతి మనకు తెలుసు. మరి ఈ 2 సంవత్సరాల నుంచే అనేక సమస్యలు తెలంగాణ మధ్యలో కానీ ఆంధ్రప్రదేశ్ మధ్యలో కానీ అంటే పైకొచ్చే విషయం మనం గమనిస్తున్నాం. ఇప్పుడు కూడా ఏం మించిపోలేదు. మీరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1999లో
నేను పాలమూరు జిల్లా దత్తత తీసుకున్నా అని మరి ఆ రోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కానీ మిగతా జూరాల కానీ ఇవన్నీ కూడా చేయలేకపోయాడు. మేము అధికారంలోకి వచ్చినాక ఈరోజు కాళేశ్వరం నిర్మించుకున్నాం. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ని 90% పని పూర్తి చేసుకున్నాం. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో కీలకంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఒక బ్లాక్ మెయిలింగ్ రాజకీయం వల్ల ఈరోజు మళ్ళా 2 రాష్ట్రాల మధ్య ఈ నీళ్ల గొడవ సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తుండ్రు. తెలంగాణ నీళ్ల విషయంలో ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి మేము దగబడ్డాం. ఇప్పుడిప్పుడు మా రైతాంగం కానీ మా ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా సంతోషంగా ఉన్న సంగతి తెలుసు. ఇప్పుడు మీరు అంటారు నేను అడ్డుకోలేను ఆ రోజు అంటే మళ్ళీ ఈరోజు ఎందుకు అడ్డుకుంటున్నావు? ఈరోజు కొత్త నాటకం ఎందుకు చేస్తున్నారు? మీరు ఒకసారి ఆలోచన చేసుకున్నాలి. తెలంగాణ కానీ ఆంధ్ర రైతులు కానీ తెలంగాణ రైతులు కానీ అందరూ కూడా మంచిగా ఉండాలంటే ఏదైతే మన వాటర్ బోర్డు ఉన్నో సెంట్రల్ కమిటీది వాళ్ళతో కూర్చొని చర్చించి ఈ యొక్క సమస్యని పరిష్కరించుకో విధంగా చేసుకున్నాలే తప్ప మాపై తెలంగాణ ప్రజలపై దబాయిస్తాం, లేకుంటే తెలంగాణను అడ్డుకుంటాం, తెలంగాణకు పోయే నీళ్ళని తీసుకెళ్తాం అంటే అది పద్ధతి కాదు. మీరు బాగుండాలి, మేము బాగుండాలి. మాకెంత కరెంట్ రావాలో ఇంకా తేలలేదు లెక్క. మాకు ఎన్ని నీళ్లు రావాలో శ్రీశైలంలో కానీ మిగతా ప్రాజెక్టులో కానీ మాకు ఎన్ని నీళ్లు రావాలో అవన్నీ కూడా ఏది కూడా చెప్పకుండా ఈ రోజు చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో కీలకంగా ఉన్నాడు కాబట్టి మాకు బెదిరించే ప్రయత్నం చేస్తుండు. ఇవన్నీ కూడా చెల్లయి తెలంగాణ ప్రజలు అడ్డుకుంటారు ఖచ్చితంగా. నువ్వు ఏదైనా తెలంగాణకు నీళ్ల దోపిడీ చేయడానికి ప్రయత్నం చేస్తే మేము యాజ్ ఏ టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా యాజ్ ఏ తెలంగాణ బిడ్డలుగా మేము ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డిని చంద్రబాబు నాయుడుని అడ్డుకొని తీరుతామని చెప్పేసి చెప్తాం. మీరు ఒక ఉదాహరణకు తీసాం. గత 5 సంవత్సరాలు జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేసీఆర్ గారు గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నారు. ఏ రోజన్నా చిన్న విషయంపై కూడా తెలంగాణకు కానీ ఆంధ్రకు కానీ ఏదైనా ఇబ్బంది జరిగిందా? ఏదైనా మాటలు తూటాలు పేలినాయా? సామరస్యంగా అందరం కూడా కలిసి చేసుకుందాం. ఆ రాష్ట్రం అభివృద్ధి కావాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలి. ఆ రాష్ట్రంలో రైతులు బాగుండాలి, ఈ రాష్ట్రంలో రైతులు బాగుండాలని ఆలోచన చేసిన బిడ్డలం మేము, తెలంగాణ బిడ్డలం. కానీ చంద్రబాబు నాయుడు గారికి కసి ఎప్పటి నుంచి ఉందంటే తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం మీద తెలంగాణ నాయకుల మీద ఎప్పుడు కూడా విషం చల్లే రైట్. రాజు గారు మొత్తం మీద ఏదైతే 2 రాష్ట్రాల మధ్య సయోధ్య కుదుర్చాలని మాటలతోటి చెప్తున్న నేపథ్యం ఉంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కానీ ఇక్కడ చూస్తే కనుక తెలంగాణకు రావాల్సిన నీళ్లు గోవను మొత్తం కూడా తీసుకువెళ్ళి డయాఫామ్లతో పాటు ఏదైతే మొత్తం మీద పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి తెలంగాణకు అన్యాయం జరుగుతుందో, తెలంగాణ హరిగోసలో మళ్ళీ ముందుకు పోతుంది. దీనికి వెనక కథ ఎవరు నడిపిస్తున్నారు అనేది తెలంగాణ వాదులు కావచ్చు, కళాకారులు కావచ్చు, వీరందరూ కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా మొత్తుకుంటున్న నేపథ్యం ఉంది. కానీ ఎవరంటే ఎవరు అనేది అని చెప్పకపోయినా కానీ తెలంగాణ ప్రజలు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్న పార్టీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దీనిల మీద రాజకీయం చేయొద్దు అనేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వాదన. ఈ నేపథ్యంలోనే మరి ఎలా చూడొచ్చండి కత్తి వెంకటస్వామి గారు? ప్యానల్ ఉన్న మిత్రులకు మీకు అందరికి కూడా నమస్కారం. ముందుగా అసలు అంటే తెలంగాణ దురదృష్టమేమో కానీ తెలంగాణ ప్రాంతానికి సపరేట్ గా స్టేట్ సపరేట్ ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఎప్పుడు స్వాతంత్రానికి ముందు నిజాం కాలంలో ఉన్న టైంలో ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి స్వేచ్ఛ అయినటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉండిందేమో. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కొద్ది కాలానికి మనము ఆంధ్రప్రదేశ్లో కలపబడ్డాం. సో తెలుగు రాష్ట్రాల పేరుతోటి తెలుగు భాష ప్రాతిపదికన మనం 2 రాష్ట్రాలు ఒక రాష్ట్రమే. అప్పటి నుంచి మనం గమనిస్తే అది రాజకీయంగా కావచ్చు, లేకపోతే సామాజిక పరంగా కావచ్చు, అభివృద్ధి పరంగా కావచ్చు, సంక్షేమ పరంగా కావచ్చు, నీళ్ళ విషయంలో కావచ్చు, నిధుల విషయంలో కావచ్చు, ఉద్యోగాల విషయంలో కావచ్చు, ఎప్పుడు కూడా తెలంగాణ ప్రాంతము వివక్షకు గురైంది. ఆ వివక్షకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం నుంచి తెలంగాణ వచ్చింది. దురదృష్టం ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత సపరేట్ స్టేట్ అయిన తర్వాత కూడా దాని ఎగ్జిస్టెన్స్ లో చాలా కష్టంగా ఉంది. అంటే మనాన్ని విడగొట్టిన తర్వాత కూడా ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం అన్న తర్వాత కూడా
ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ లో ఇలా ఆంధ్ర ఆధిపత్య శక్తుల యొక్క కబంధాస్తాలోనే ఇంకా తెలంగాణ ఉంది అనేటువంటిది నాకు అనిపిస్తున్నటువంటి విషయం అండి. ఎందుకంటే నీళ్లకు సంబంధించినటువంటి కొన్ని నియమాలు ఉంటాయి రాష్ట్రాలకు సంబంధించి. ఈ నియమాలవి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్తించేటట్టుగా చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వము ఉమ్మడిగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతం పట్ల వివక్షనే, విడిపోయిన తర్వాత కూడా వివక్షనే. అంటే ఎందుకు ఆంధ్రులంటే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు, ఆధిపత్య శక్తులు, ఆ కులాలు, వాటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ కావచ్చు, ఎందుకు ఫేవరిజం చూపుతుందో నాకు అర్థం కాలేదు. సో ఈ ఆధిపత్యం కొనసాగుతున్నది. ఇవాళ కూడా ఒక పక్కనేమో సామరస్యంగా పరిష్కరించుకోవాలని అంటున్నారు, చర్చల ద్వారా పరిష్కారం అనేటువంటిది అందరం ఒప్పుకునేది. ఇంకో పక్కనేమో అసలు తెలంగాణ వాళ్ళకి ఎవరికి సోయి లేదు, అసలు నీళ్ళ గురించి కానీ నిధుల గురించి కానీ ఏం తెలియదు అన్నట్టుగా ఆంధ్ర ప్రాంత నాయకత్వం మాట్లాడడం అనేటువంటిది చాలా ఆశ్చర్యం కొలిపేటువంటి విషయం అండి. అంటే ఇంకా మన నాయకత్వాన్ని, మన రాజకీయ నాయకత్వాన్ని, లేకపోతే సామాజిక నాయకత్వాన్ని ఇప్పుడు కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా చాలా చిన్న చూపు చూస్తున్నారు. ఇలా నీళ్ళన్నీ గోదావరిలో పోయే వదలు మేము పోయించుకుంటామని అంటే అసలు ఈ నీళ్ళన్నీ ఒకవేళ తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం యొక్క నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు ఉన్నాడు. ఆయన టైంలో కానీ లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు, అదే ముఖ్యమంత్రులు కానీ ఎందుకు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులను తాత్సారం చేసి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయినా కూడా దానికి అతిగతి లేని పరిస్థితిని ఎందుకు కల్పించారు? ఒకవేళ గోదావరి మీద, కృష్ణా మీద, తెలంగాణ పరివాహక ప్రాంతంలో అవసరం ఉన్నటువంటి నీళ్లను ఆయాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులుగా అనేక మంది, ఈవెన్ తెలంగాణకు సంబంధించినటువంటి వెంకటరావు గారు, తర్వాత పివి నరసింహరావు గారు, ప్లస్ చెన్నారెడ్డి గారు, వీళ్ళు కూడా ఉన్నారు. ఉన్నప్పటికీ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి నీళ్ళ యొక్క రిసోర్స్ను ఈ ప్రాంతానికి ఉపయోగించడంలో ఎందుకు ఫెయిల్ అయినారు, ఎందుకు వివక్ష చూపించినారు? ఇవాళ వచ్చింది తెలంగాణ తర్వాత మేము చేసుకుంటామంటే కూడా ఎందుకు చేసుకొనిస్తలేరు? గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వ సమయంలో కావచ్చు, లేదా ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ మా ప్రభుత్వ సమయంలో కావచ్చు, ఎందుకు ఆంధ్ర ప్రాంతకు సంబంధించినటువంటి వాళ్ళు అడుపులలు వేస్తారు? ఆ అడుపులను తొలగించడానికి కేంద్ర ప్రభుత్వము, కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు ఎందుకు పెద్దన్న పాత్ర పోషించి సమన్యాయం దృష్టిగా తెలంగాణకు న్యాయం చేసేటువంటి ప్రయత్నం ఎందుకు చేయరు? ఏమి దరిద్రం ఈ తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ ప్రాంతం మీద ఏ దరిద్రం కూర్చున్నది అనేది నాకు అర్థం కావట్లేదండి. చంద్రబాబు నాయుడు అలా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు 9 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ ప్రాంతానికి ఏం న్యాయం చేసిండు, ఎన్ని నీళ్లు ఇచ్చిండు, ఎన్ని నిధులు ఇచ్చిండో ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయాలి. చేస్తే దాన్ని బట్టి హైదరాబాద్ నేను డెవలప్ చేసిన అని ఉట్టిగా స్టేట్మెంట్ ఇచ్చిండు కాదు, హైదరాబాద్ ఏం డెవలప్ చేసిండు, అంతకుముందు ఏముండింది. సో ఇవన్నీ కూడా చర్చ చేయాల్సినటువంటి అంశాలే. ఇవన్నిటిని మర్చిపోయి మేము మా రాష్ట్రాన్ని మేముగా మా రిసోర్సెస్ మేము ఉపయోగించుకోమంటే కూడా ఇప్పుడు అడుపులు లేయడము, మనకేం తెలియనట్టుగా ఆయన ఏదో మిగులు జలాల గురించి మాట్లాడము. నికర జలాలలే నిజంగా ఉపయోగించినప్పుడు మిగులు జలాల మాటే రాదు. నికర జలాలకు సంబంధించినటువంటి మా పరివాహక ప్రాంతానికి సంబంధించి, మా రైతాంగానికి సంబంధించి, మా భూములకు సంబంధించి మేము నీళ్లు ఉపయోగించుకున్న తర్వాత నిజంగానే గోదావరిలో పోతే నువ్వు ఉపయోగించుకోవచ్చు, నేను ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మేము గమ్మత్ ఇక్కడున్న ప్రాజెక్టు పైన ఉన్నటువంటి పైనుంచే కిందికి నీళ్లు పోతాయి. అసలు తెలంగాణ ఉద్యమం వచ్చేంత వరకు ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఆ ఆంధ్రప్రదేశ్ నుంచి
ఆ రాజమండ్రి నుంచే గోదావరి కిందికి మన వైపు వస్తుంది అనుకుంటున్నారు. అంత దౌర్భాగ్య స్థితిని కల్పించినారు. గోదావరి అంటే రాజమండ్రి, గోదావరి పుష్కరాలు అంటే రాజమండ్రి పుష్కరాలు అనేటువంటి ఒక అపోహను కలిగించినారు. తెలంగాణ ఉద్యమ పుణ్యమా అని ఇలా తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమకారుల కారణంగానే, ఉద్యమ బిడ్డల కారణంగానే, సామాజిక సంస్థల కారణంగా, రాజకీయ నాయకత్వం కారణంగా కాదు, కేవలం సామాజిక ప్రొఫెసర్ జయశంకర్ లాంటి మహానుభావుల కారణంగానే తెలంగాణ ప్రజలు ఈ తెలంగాణకు సంబంధించినటువంటి వనరుల విషయంలో ఒక సోయ వచ్చింది అనుకోవచ్చు, ఒక మేల్కొల్పు జరిగింది. సో ఇవాళ మేల్కొల్లినటువంటి తెలంగాణను కూడా మీరు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే ఇది ఇంకో దానికి దారి తీసే అవకాశం ఉంటుంది. నా ముఖ్యమంత్రి గారు చెప్పినారు, ముఖ్యమంత్రి గారు సభలో మాట్లాడుతున్నారు, అవును మీరు ఇష్టమైనట్టు మాట్లాడుతున్నారు, మేము కింద నీళ్ళు తీసుకుపోతామని మాట్లాడుతున్నప్పుడు మరి మాకు కూడా వస్తున్నాయి కింద, మేము కిందికి ఒక చుక్క పోకుండా ఆపగలిగితే ఆపితే ఏం చేస్తారో చూస్తా అని కూడా ఆయన అన్నారు. ఇది సమంజసం కాదని కొందరు మాట్లాడినారు. కానీ ఏం చేయాలి ఇప్పుడు? మరి ఇప్పుడు ఏం చేయాలా? పైన ఉన్నోడు అందరూ నీళ్లు ఆపుకుంటే, మన పైన ఉన్నటువంటి నీళ్లు ఆపుకుంటే మన కిందికి రాకపోతే, ఇప్పుడు మేము ఆపితే కిందికి ఒక చుక్క పోకపోతే ఏం జరుగుతుంది? యుద్ధమే జరుగుతాయి, 100 యుద్ధాలే జరుగుతాయి. కాబట్టి తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వాటా విషయంలో ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు కేంద్రం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పక్షాలు, ప్రతిపక్షం అధికార పక్షం కూర్చొని ఒక పక్కన ఉన్నటువంటి తమిళనాడును ఆదర్శంగా తీసుకోండి దయచేసి. రాజకీయ పక్షాలన్నీ కూడా కాంగ్రెస్ తో సహా చెప్తున్నాను నేను, కాంగ్రెస్ తో సహా అందరం కూడా ఈ తెలంగాణ నీటి వాటా కోసము ఒక సైంటిఫిక్ పోరాటం చేద్దాం, ఒక ప్రజా ఉద్యమం చేద్దాం, ఒక న్యాయ పోరాటం చేద్దాం. నిజంగా మన ప్రాంతం వచ్చినందుకు పుష్కర కాలం పూర్తయిన ఈ సందర్భంగానన్నా నిజంగా మన నిధులను మనం, మన ప్రాంత నీళ్లను మనం ఉపయోగించుకునేటువంటి ప్రణాళికతోటి అవసరమైతే న్యాయ పోరాటం, అవసరమైతే ప్రజా పోరాటానికి ముందుకు రావాలి. చంద్రబాబు నాయుడు మాట్లాడేంత కూడా స్వార్థపూరితమైనటువంటిది. కేవలం ఒక ప్రాంతాన్ని, తెలుగు వాళ్ళం అంతా ఒకటే అంటారు, మళ్ళీ తెలంగాణనంతా వివక్ష చూపెడతారు. ఇది సమంజసంగా లేదు. ఇన్ని సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఒక పెద్ద నాయకుడిగా చంద్రబాబు మాట్లాడేటువంటి ఏదైతే భాష కావచ్చు, ఆయన మాట్లాడుతున్న తీరు కావచ్చు, అదంతా కూడా తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే విధంగా, లేకపోతే అది తెలివితక్కువ వాళ్ళని చేసే విధంగా మాట్లాడుతున్నట్టు తప్పితే ఇది న్యాయంగా అయితే ఆయన మాట్లాడటం లేదని చాలా స్పష్టం. రైట్ రైట్, థ్యాంక్ యూ అండి. జోజిరెడ్డి గారు, జోజిరెడ్డి గారు, నా వాయిస్ క్లారిటీ ఉందా మీకు? క్లారిటీ క్లారిటీ. రైట్. 2 తెలుగు రాష్ట్రాలలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అయితే తాను ఒక మాటను మాత్రం మాట్లాడుతున్నారు. ఏదైతే నీళ్ళ కోసం రాజకీయం చేయొద్దు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, సముద్రంలో కలిసే నీళ్ళే కదా మేము వాడుకునేది, 2 తెలుగు రాష్ట్రాల మధ్య విరోధాలు పెంచుకుంటే ఎలా? ఇద్దరు అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి తప్ప రాజకీయం వ్యక్తులపైన చేయండి తప్ప నీళ్ళపైన కాదు. ఇదే నేపథ్యంలోనే తెలంగాణలో కూడా నేనే వాడిన నీళ్లను, నేను తీసుకొచ్చిన దేవాదుల ప్రాజెక్టును, నేను తీసుకొచ్చిన వగేర ప్రాజెక్టును కావాలంటే మీరు వాడుకోండి, ఎవరొద్దన్నారు. కానీ సముద్రంలో కలిసే నీళ్లను మేము వాడుకుంటామంటే ఎందుకు అడ్డుపడుతున్నారు? ఇది కరెక్ట్ కాదు. ఇద్దరు అన్నదమ్ముల మధ్య వైరుధ్యాలు అని పెంచుకొని చర్చలకు దారితీసేంత వద్దు, కోపతాపాలు పెంచుకోవద్దు. దీన్ని రాజకీయం చేద్దు. కొందరి మాటలు మాత్రం ఇప్పుడు నాకే ఆశ్చర్యం వేస్తుంది, రాజకీయం అంటే ఏంటనేది అని ఉంటుంది. నిజంగానే నీళ్ళ రాజకీయం ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎలా చూడొచ్చు? ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. అదేవిధంగా స్వతంత్ర వీక్షకులు, టీవీ చూస్తున్న వీక్షకులకు అందరు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు చంద్రబాబు గారు మాట్లాడి సామరస్యంగా ఉందాం, ప్రజలందరం, తెలుగు ప్రజలందరం కలిసి ఉందాం అనే దాంట్లో తప్పలేదు. కానీ నీళ్ళ వివాదానికి వచ్చినప్పుడు మనం తెలంగాణ విడిపోదాం అనుకున్నది కారణం నీళ్లు, నిధులు, నియామకాలు. ఇదే ప్రాజెక్ట్ మన యాక్చువల్గా టార్గెట్. దాంట్లో నీళ్లు అనేది ముఖ్య పాత్ర. ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మనకి రావాల్సిన 500 టీఎంసీల పైన రావాల్సి ఉంటే ఆ రోజు 290 టీఎంసీలకి సంతకం చేసేసి అది టెంపరరీ సిగ్నేచర్ అనేది, టెంపరరీగా అని చెప్పేసి అనుకొని ఆ రోజున ఉన్న కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ గారు దాన్ని కూడా లీకౌట్ చేశారు. మనం గమనిస్తే ఆ రోజునే మనం ఫస్ట్ టర్మ్లోనే కొట్లాడినట్టయితే ఆ వివాదం ఇప్పుడు ఉండేది కాదేమో. కానీ ఇలా ఏది ఏమైనా ప్రాజెక్టులు మనం
సముద్రం పక్కన వాళ్ళు ఉన్నారు, ఎప్పుడు వర్షాలే పడతా ఉంటాయి. అక్కడ రైతాంగం కూడా బాగుండాలని మనం కూడా కోరుకుంటాం. కానీ మనం ఫస్ట్ మన కడుపు నిండిన తర్వాత మిగతా వాళ్ళకి పెట్టడానికే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఇప్పుడు మనకి కూడా జరిగింది ఏంటంటే, ఇందాక బీఆర్ఎస్ నాయకులు గారు చెప్తున్నారు కాళేశ్వరం కట్టినాం, అది కట్టినాం, ఇది కట్టినామని. కాళేశ్వరం కట్టినా మనకి వేస్టేజ్ అయిపోయింది. ఇప్పుడు మిగతా ఏ ప్రాజెక్టుల కాడ కూడా ఫెయిల్యూర్ ప్రాజెక్టుల కిందనే మనం చూడాల్సి వచ్చింది. ఇలా చూస్తే అక్కడ జూరాల ప్రాజెక్టు మీద పంచాయతీలు ఇవన్నీ కూడా రాజకీయంగా కాకుండా ఈ కేంద్ర ప్రభుత్వం పెద్దతనం చూపించేసి నీతి న్యాయం అనేది కాపాడాలనుకున్నప్పుడు ఏదైతే కమిటీలు వేస్తున్నదో పెండింగ్ పెట్టకుండా ఈ వివాదాలు రాకుండా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర కమిటీలది. సంవత్సరాలు తరబడి దీన్ని జరుపుకుంటూ పోయి వివాదాలు పెట్టేసి వాళ్ళు చూసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ పోవడం ఈ తెలుగు ప్రజల్లో కొట్లాట పెట్టడానికి తప్ప ఇంకొకటి లేదు ఇక్కడ. ఆ రోజున బీఆర్ఎస్ 290 సంతకం పెట్టకపోతే, బీజేపీ లీక్అవుట్ చేయకపోతే కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి కాదేమో. 500 టీఎంసీలు మనకు రావాల్సిన వాటాలే ఉన్నాయి మనకి అక్కడ. దాన్ని కాకుండా వీళ్ళు ఇష్టారాతిగా చంద్రబాబు గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి ఆయన స్వార్థం ఉపయోగిస్తాడు కావచ్చు. మనం కూడా మన తెలంగాణలో ఉన్న ప్రజానాయకులకు కావచ్చు, ప్రజలు కావచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రి కావచ్చు, కూర్చొని మాట్లాడి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఇద్దరు కూడా కూర్చొని నీళ్ళ వివాదంతో లక్షల కోట్ల రూపాయలు నష్టపరచకుండా పర్మనెంట్ సొల్యూషన్స్ ఆలోచించాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది. తెలంగాణ ప్రజలు కోరుకున్నదే ఫస్ట్ నీళ్లు. నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడ్డ రోజులు ఉన్నాయి. నీళ్లు లేక ఎండిపోయి పొలాలు ఎండిపోయి ఆత్మహత్యలు చేసుకున్న రోజులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం గమనించేసి అలా ప్రాజెక్టులు అనేది మొదలు పెట్టారు. కానీ ఆ క్వాలిటీ ప్రాజెక్ట్స్ కంటే కూడా కొంత మనకు కలిసి వచ్చేదేమో. దానివల్ల 10,000 అయ్యే కాడ 1,00,000 కోట్లు ఖర్చులు పెట్టేసి నాశనం చేసి తెలంగాణ ప్రజల్ని ముంచుకుంటూ పోయినారు. ఇవాళ చంద్రబాబు గారు మాట్లాడడం అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి కేంద్రం చేతిలో ఉన్నది అని చెప్పేసి మాట్లాడడం కాదు. ఇవాళ మీరు కూడా ఉండేది కూడా హైదరాబాద్ లోనే, తెలంగాణలో ఉంటున్నారు, తెలంగాణలోనే మీ ఆస్తులు ఉన్నాయి. కాబట్టి తెలంగాణ ప్రజల గురించి కూడా ఎప్పుడు కూడా ఆయన 2 కళ్ళు నాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఫస్ట్ తెలంగాణకి విడిపోయిన కారణం ఏంటి, అది కూడా ఆయన ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలలో మోసాలు జరుగుతున్నాయి, తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగిపోతుంది అనే ఉద్దేశంతో ఆ రోజు ఉద్యమం చేసింది. చాలా మంది ఆత్మహత్యలు, యువకులు, ఊర్లు ప్రజలందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటూ తెలంగాణ సాధించగలిగినాం. ఈ రోజు కొట్లాట కాదు తెలంగాణ గురించి. 55లో కూడా ఉద్యమాలు చేపట్టిన రోజులు ఉన్నాయి. అక్కడి నుంచి ఇక్కడ వరకు నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ నాయకులు ఎవరో చేసింది కాదు. ఇందాక బ్రదర్ చెప్పినట్టుగా జయశంకర్ గారు మేధావి, పాపం ఆయన అట్లాంటి మేధావులు చాలా మంది కూర్చొని ఆలోచన చేసి తెలంగాణకి ఏం కావాలా, ఎట్లా చేయాలని చెప్పేసి ఆలోచన చేశారు. ఇలా మిగతా వాళ్ళందరూ కూడా పదవులు వచ్చిన తర్వాత కోర్టు సంపాదించుకోవడానికి తెలంగాణ ప్రజలు ఉపయోగించుకున్నారు తప్ప ఇంకోట్లేదు. చంద్రబాబు గారు కూడా తెలంగాణ ప్రజల గురించి ఆలోచించేసి కేంద్ర ప్రభుత్వం దగ్గర తెలంగాణకి నష్టం జరగకుండా తీసుకుపోవాల్సిన బాధ్యత ఆయనకు కూడా ఉంది. ఎందుకంటే తెలంగాణ ఫస్ట్, చంద్రబాబు గారికి కూడా తెలంగాణనే ఫస్ట్ ఉండాలి. ఎందుకంటే ఆయన పార్టీ ఇక్కడ కూడా ఉన్నది, ఇక్కడ లేక లేడు, ఫ్యూచర్ లో కూడా ఇక్కడికి రావచ్చేమో. కానీ తెలంగాణను వదిలేసి మాకే మొత్తం కావాలని చెప్పేసి కేంద్రం చేతిలో ఉందని చేసి, కేంద్రం చేతిలో ఉంది నేను చెప్పినట్టు వింటదని చెప్పేసి ఆంధ్రాకే ప్రాజెక్టులు తీసుకుపోయి తెలంగాణ ప్రజల్ని నష్టపరుస్తామంటే మాత్రం ఒప్పుకునేది లేదు. ఇలా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినా కూడా ప్రాజెక్టుల విషయంలో మాత్రం కాంప్రమైజ్ కావద్దు అని చెప్పేసి చెప్పుకుంటూనే కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకొని అతి త్వరలోనే కమిటీ ఏదైతే వేసిండ్రో ఆ కమిటీని కూర్చోబెట్టేసి త్వరగా తేల్చాలి. ఆ రోజు బచావ్ కమిటీలు ఇచ్చినవి ఉన్నాయి. ఆ రోజు ఏదో కేసీఆర్ గారు సరే ఆ టైంలో కావాల్సినట్టు చేసిండేమో, 290కి సరిపోతుంది అనుకున్నాడేమో. కానీ అది కాకుండా ఇలా జగన్మోహన్ రెడ్డి గురించి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఏ ప్రాజెక్టు చేయలేదు, ఏ డెవలప్మెంట్ చేయలేదు. ఆంధ్రాలో రాగానే మనకి ఇక్కడ ప్రాపర్టీస్ ఇచ్చారని చెప్పేసి కేసీఆర్ గారు కూడా అన్నారు. ఆ రోజు ఏమన్నారు, రాయలసీమని రత్నాల సీమ చేస్తాను. ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత, టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు మాట్లాడేది ఆ మాట. బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత ఆయన ప్రధాని కావాలి అనే దాంట్లో పంజాబ్ వాళ్ళకి డబ్బులు ఇచ్చిండు, ఇక్కడ తెలంగాణ సొమ్మంతా తీసుకుపోయి పంజాబ్ వాళ్ళకి ఇచ్చిండు. మన ఇక్కడ రైతులకు మాత్రం నష్టపరిహారాలు ఇవ్వలేదు, ఏది చేయలేదు. అదేవిధంగా ఇక్కడి నుంచి నా నీళ్లు తీసుకొచ్చేసి మీకు రాయలసీమ అంతా రత్నాల సీమ చేస్తాను, బర్డ్స్ ఇచ్చింది కూడా ఆయనే. మనం ఇవన్నీ కూడా ప్రజలు కూడా బాగా ఆలోచిస్తున్నారు, ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు. చంద్రబాబు గారు మాట్లాడింది సామరస్యంగా ఉండడానికి, అందరం కలిసి ఉండడానికి ఒప్పుకుందాం. కానీ మా నీళ్లు మాకు వచ్చిన తర్వాతనే మా ప్రాజెక్టులన్నీ పూర్తయ్యే వరకు కూడా ఓపిక ఉండి కేంద్రాన్ని ఒప్పించి మాకు కావాల్సిన నిధులు, ఏ విధంగా అయితే పోలవరానికి నిధులు తీసుకుపోతున్నారు, మా కాళేశ్వరానికి నిధులు ఇవ్వలేదు, మిగతా ప్రాజెక్టులకు నిధులు ఇవ్వలేదు.
తెలంగాణలో అప్పుల పాలయ్యి అలా ప్రాజెక్టులు కట్టుకున్నాం. కాబట్టి మాకు కూడా నీళ్ళు, ఎందుకంటే మీ భాగస్వామ్యం కూడా ఉంది ఇక్కడ, మీ ప్రాపర్టీస్, మీ ఇల్లు కూడా ఉన్నది. శనివారం ఆదివారం వస్తే మీరు హైదరాబాద్ లో ఉంటున్నారు, తెలంగాణ ప్రజలు మీ బిడ్డలాగానే ఉంటున్నారు. కాబట్టి మీరు కూడా కేంద్రాన్ని ఒప్పించేసి ఇలా కాంగ్రెస్ ఉందని చెప్పేసి కాకుండా ఇక్కడ తెలంగాణ ప్రజలు మా వాళ్ళే, మా కుటుంబాలే అని చెప్పేసి మీరు కూడా మాకు నిధులు ఇప్పించాల్సిన బాధ్యత మీపై కూడా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది 2 రాష్ట్రాలలో ఉన్నది కాబట్టి ఆయన కూడా బాధ్యత తీసుకోవాలా, ప్రాజెక్టులకు సహకరించాలా, తెలంగాణ ప్రజలకి న్యాయం చేస్తూనే ఆంధ్ర ప్రజలకు న్యాయం చేయమని కోరుతున్నా. అంతేగాని మేము మాత్రం బాగుండాలా, మీరు బాగుండకపోయినా పర్వాలేదనే ఆలోచన విరమించుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, ముఖ్యంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూర్చొని కేంద్రం దగ్గర కూర్చొని చంద్రబాబు గారిని ఒప్పించాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రి గారికి ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఈ కమిటీ అనేది ఈ కొట్లాటలు పెట్టుకుంటూ ఎంజాయ్ చేసుకుంటే కాదు, ఎంజాయ్ చేయకుండా ప్రజలకి నష్టం జరగకుండా ఇలా ఈ ప్రాజెక్టుల విషయంలో, నీటి పంపకాల విషయంలో పర్ఫెక్ట్ విధానాన్ని గ్రూప్ చేసి వాళ్ళు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా కూర్చోబెట్టి కమిటీలు వేసి 10 సంవత్సరాలు 11, 12 సంవత్సరాలు అయిపోయిందండి. ఇంకా కూడా కొట్లాడుకుంటూనే కూర్చుంటున్నాం, ఇంకా కూడా ఆస్తులు పోగొట్టుకునే పరిస్థితుల్లోనే ఉంటున్నాం. ఇక్కడ నిధులు అనుకుంటూనే కూర్చునే తప్ప ఏది వచ్చింది లేదు, పెట్టింది లేదు ఇప్పటికీ. కాబట్టి నేను కోరేది ఏంటంటే ఈ కేంద్ర ప్రభుత్వం ఇద్దరిని పిలిచేసి ఇద్దరికి సమన్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. అదే విధంగా చంద్రబాబు గారు కూడా తెలంగాణకు అన్యాయం జరగకుండా తెలంగాణ ప్రజలకి నీళ్లు వచ్చే విధంగానే ఆయన కూడా సపోర్ట్ చేసుకుంటూనే కేంద్రంని ఒత్తిడి తెచ్చేసి వాళ్ళకి వీళ్ళకి సమన్యాయం చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాం. రైట్. మధుసూదన్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సూచన అంటూ కూడా ఈరోజు పోలవరాన్ని సందర్శించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాజకీయ నాయకులను కూడా నీళ్ళ కోసం రాజకీయాలు చేయొద్దన్నారు. ఈ నేపథ్యంలోనే ఎవరైనా సముద్రంలో కలిసే నీళ్ళను ఎవరైనా వాడుకోవచ్చని చెప్పారు. కానీ అది చెప్పుతూ కూడా ఇదంతా మాట్లాడిన తర్వాత గత వైకాపా ప్రభుత్వం వల్లే ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి 6 ఏళ్ళు పట్టింది, ఆలస్యమైంది. ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పాకే డయాఫామ్ వాల్ పాడైందని గత ప్రభుత్వం వారికి తెలిసింది. భవిష్యత్తులో వచ్చే విపత్తులను దృష్టిలో ఉంచుకొని కొత్త డయాఫామ్ వాడుతున్నాం, అది నిర్మిస్తున్నాం. ఫిబ్రవరి 15 కల్లా డయాఫామ్ వాల్ పూర్తి చేస్తాం. రాయలసీమ ఎత్తిపోతల ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అనుమతులు లేని ప్రాజెక్టులు గత ప్రభుత్వం 2000 కోట్లు ఖర్చు చేసింది. ఇప్పటికీ 100 కోట్లు అంటే ఎన్జిటికి 100 కోట్లు జరిమానా కూడా కట్టింది. మచ్చులమర్రి ఇప్పటికే ఉంది, అక్కడి నుంచి నీళ్లు తెచ్చుకోవచ్చు. వైకాపా పాలనలో జరిగిన అక్రమాలపై దర్యాప్తు కూడా సాగుతుంది. కేవలం దర్యాప్తుతోనే కాదు, కాలయాపన చేస్తే చాలా కాలం పడుతుంది. కాబట్టి వైకాపా కూల్చిన వ్యవస్థలన్నింటినీ కూడా మేము గాడిలో పెట్టుకుంటూ వస్తున్నాం అంటున్నారు. అంటే నిజంగానే అప్పుడు మొత్తం కుప్పగూల్చి చేసి పడేసినరా, క్లోజా, ఇక వచ్చే ప్రభుత్వాన్ని కట్టుకోమని చెప్పిరా, ఎలా చూడొచ్చు? సార్, ముందుగా మీకు స్వతంత్ర టీవీ యాజమాన్యానికి, వీక్షిస్తున్నటువంటి తెలుగు ప్రేక్షకులకి, అదేవిధంగా పెద్దలు సత్యనారాయణ గారికి, జోజిరెడ్డి గారికి, అదేవిధంగా సోదరులు రాజుగౌడి గారికి, ప్రొఫెసర్ వెంకటస్వామి గారికి శుభ సాయంత్రం. సార్, ఈరోజు మీరు చెప్పిన అంశాన్ని గురించి మాట్లాడదలుచుకుంటే అసలు నీటి పారుదల మీద, వ్యవసాయం మీద చిత్తశుద్ధి లేని దేశద్రోహి ఎవడు ఉన్నాడంటే అది చంద్రబాబు నాయుడు గారు. వ్యవసాయం పట్ల, రైతుల పట్ల ఎవరైనా ద్రోహం చేశారంటే దాని ఒక స్పెసిమెన్ పీస్గా మన దేశంలో ఒక ముఖ చిత్రంగా పెట్టాల్సిన అవసరం, ఏదైనా ఫోటో ఉండదంటే అది చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టాలి. ఆయన ఈరోజు కపట నాటకం చేస్తున్నాడు తెలంగాణ మీద కానీ ఆంధ్ర మీద కానీ. 2 రాష్ట్రాలకి మధ్య ఇప్పుడు తగువ పెట్టింది ఎవరు సార్? ఎవరు పెట్టారు తగు? చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు కదా. రాష్ట్రం విడిపోయింది. తెలుగు రాష్ట్రం విడిపోవడం అనేటువంటిది ఒక అనైతికమైనటువంటిది. సరే, మన ఇద్దరం విడిపోయిన తర్వాత మిగతా ఉండే ప్యానల్లో ఉన్న పెద్దలందరూ కూడా నాకు తెలిసి తెలంగాణ వాళ్ళే అనుకుంటా. నేను ఒక్కడే ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంటేషన్ వచ్చున్నా.
రాష్ట్రం విడిపోయింది. ఈ రోజుకి రెండు రాష్ట్రాల్లో ప్రజలు అన్నదమ్ముళ్ళ మాదిరిగా ఒకరికొకరికి సత్సంబంధాలతో గత కొద్ది కాలంగా విడిపోయిన తర్వాత కొంతకాలం ఒక దేశం ఉండా కానీ ఆ తర్వాత మళ్ళీ కలిసిపోయారు. మొన్నటికి మొన్న మీరు చూసారంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక నాయకుడు మన రాష్ట్రంలో ఉన్నాడు, అది మీకు తెలిసి ఉంటుంది. ఆయన కోనసీమకి వెళ్ళి తెలంగాణ నాయకుల యొక్క దిష్టి దగ్గర మా కోనసీమలో కొబ్బరి చెట్టు ఎండిపోయి అంటాడు. ఎంత దౌర్భాగ్యం సార్ అది. వాళ్ళు తెలుగు ప్రజలు, మన అన్నదమ్ముళ్ళు, మనం బాగుండాలి. ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే నిజంగా ఇప్పుడు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు పార్టీలకు అతీతంగా తెలుగు వాళ్ళంతా సమైక్యంగా ఉండాలా, ఆంధ్రప్రదేశ్ కూడా మన తెలుగు వాళ్ళే, అందరం కూడా కలిసి ఉండాలనేటువంటి ధోరణిలో మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉంది ఈ డిబేట్లో. అటువంటి పరిస్థితుల్లో మనం కలిసిమెలిసి ఉండాల్సినప్పుడు తెలంగాణ వాళ్ళ యొక్క దిష్టి దగ్గర మాకు కొబ్బరి చెట్లు వెళ్ళిపోయినటువంటి దరిద్రమైనటువంటి మాట మాట్లాడి మళ్ళా రాష్ట్రాల మధ్య విద్వేషాలు క్రియేట్ చేస్తున్నాడు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏం కామెంట్ చేశారు అసెంబ్లీ సాక్షిగా? నేను మా చంద్రబాబు నాయుడు గారికి ఒక చీకటి రూములో సీక్రెట్గా 1-to-1 కూర్చొని నేను ఈ యొక్క ప్రాజెక్ట్ని, ఈ యొక్క రాయలసీమ ఎత్తిపోత పథకాన్ని ఆపాను అని చెప్పినటువంటిది ఒక చుచ్చు రేపు కొట్టారు. దాన్ని రూపమాపడానికి ఈ రోజు ప్రెస్ ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు ఆడుతున్నటువంటి నాటకాలు ఎంత అందరూ ఇరు రాష్ట్రాల ప్రజలు గమనిస్తున్నారు. నిజంగా సార్ నేను తెలంగాణ ప్రజలకి నేను ఒకటే చెప్తున్నాను సార్, మీరు అదృష్టవంతులు సార్. మీరు తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణలో ఉన్నటువంటి నాయకులు కానీ మీరంతా కూడా అదృష్టవంతులు. ఎందుకంటే ఈ రాక్షసులు కమతాంతాల నుంచి మీరు బయటకు వెళ్ళిపోయారు. రాష్ట్రం విడిపోయినా కానీ ఇటువంటి పాలకులు రాక్షసులైనటువంటి ఈ చంద్రబాబు నాయుడు పాలనలో నుంచి మీరు బయటపోవడం అనేటువంటిది మీకు ఎన్నో జన్మల్లో కలిగినటువంటి పుణ్యంగా నేను అభివర్ణిస్తున్నాను. ఇప్పుడు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం ఆయన తెలంగాణను ముద్రించాల్సిన అవసరం లేదు సార్. ఇప్పుడు వచ్చి తెలంగాణకి ఏం ముద్రించాల్సిన అవసరం లేదు. నేను హైదరాబాద్ కట్టేశాను, నేనే సత్యనాథాలని ముందుకు తీసుకెళ్లాను, వ్యాక్సిన్ కనిపెట్టింది నేనే, టెలిఫోన్ కనిపెట్టింది నేనే, బిల్ గేట్స్కి నేనే ఈ ఐడియా ఇచ్చాను, రిలయన్స్కి నేనే ఈ యొక్క వ్యాపారం చెప్పాను. ఇటువంటివన్నీ ఒక ఆడంబరమైనటువంటి మాటలు, ఒక ఎవరైనా చెప్పి చిత్రించుకునేటువంటి మాటలు మాట్లాడుతూ మమ్మల్ని ఏ విధంగా మా రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు అంటే అంత ఘోరంగా నాశనం చేస్తున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చేసిన తర్వాత, అధికారం నుంచి దిగిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, ఆ తర్వాత కేసీఆర్ గారు వచ్చారు. వాళ్ళిద్దరు హయాంలో హైదరాబాద్ కానీ అభివృద్ధి చెందింది కానీ, రాష్ట్రం కానీ అభివృద్ధి చెందింది కానీ, తెలంగాణ అభివృద్ధి చెందింది కానీ వాళ్ళ హయాంలో జరిగింది. చంద్రబాబు నాయుడు వదిలిపెట్టేటప్పుడు హైదరాబాద్ పరిస్థితి ఏంది, ఈ రోజు హైదరాబాద్ పరిస్థితి ఏంటి? చంద్రబాబు నాయుడికి కొంచెం వాళ్ళకి జ్ఞానం ఉండి మాట్లాడుతున్నాడా లేదనేది అర్థం కావట్లేదు. హైదరాబాద్ అభివృద్ధి జరిగిందంటే అది వైఎస్ఆర్ హయాంలో జరిగింది, ఆ తర్వాత చంద్రశేఖరరావు హయాంలో జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా దాన్ని కొనసాగిస్తున్నాడు. మనం తప్పు చెప్పకూడదు, పార్టీలకు వ్యతిరేకంగా మాట్లాడాలా. నిస్వార్థంతో రేవంత్ రెడ్డి కూడా ముందు పోతున్నాడు, ఆయన శక్తి వంచన లేకుండా తీసుకెళ్తున్నాడు. మీకుండేటువంటి నాయకులతో పోలిస్తే, మీకుండేటువంటి పాలకులతో పోలిస్తే ఈ చంద్రబాబు నాయుడు గారు ఎంత దేశద్రోహో మనం అందరం కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకంతా మేము పడే అవస్థ మీకు చెప్తున్నా. మీకు ఎందుకంటే ఉండేవాడు అందరూ కూడా తెలంగాణ అవసరమే కాబట్టి మా బాధలు మీకు చెప్తున్నా. ఇప్పుడు చూడండి సార్, మీకు ఆయన ఏం చెప్తున్నాడు? వేదిక మీదకి వచ్చి గుప్తా నేనే కట్టాను, ఆలిసాగర్ నేనే కట్టాను, దేవాదులు నేనే కట్టాను, చేదుర్లాండ్ నేనే కట్టాను, పుష్కర, తాటిపొడి ఇవన్నీ కూడా నేనే కట్టాను అంటున్నాడు. ఇవి నమ్మదగిందా? నమ్మదగిన మాటలు. అసలు చంద్రబాబు నాయుడు పాత్ర ఈ యొక్క నీటిపారుదల శాఖలో చంద్రబాబు నాయుడు పాత్ర ఏంటో తెలుసా? ఒక లష్కర్ ఉద్యోగం ఏదైతే చేశాడో, ఒక లష్కర్ ఏ ఉద్యోగం అయితే చేస్తాడో ఆ లష్కర్ ఉద్యోగాన్ని చంద్రబాబు నాయుడు గారు నిర్వర్తించాడే కానీ ఆయన ఒక ముఖ్యమంత్రిగా లేకుంటే ఒక ప్రాజెక్ట్ని నేనే స్వయంగా తీసుకుని వచ్చి నేనే పూర్తి చేస్తాను అన్నటువంటి ధోరణిలో ఏదైనా ఈ రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్ట్ని చేశాడంటే సవాల్ విసురుతున్నా. నేను ఏదైనా చర్చా వేదికకి రమ్మని చెప్పండి చంద్రబాబు నాయుడు గారిని. వైఎస్ రాజశేఖర్ చేసినటువంటి ప్రతి ప్రాజెక్టును కూడా కంప్లీట్ అయిన తర్వాత ఆయన వచ్చి లష్కర్ మాదిరిగా గేట్లు తిప్పాడే కానీ ఆయన ఏదన్నా పర్యావరణ అనుమతులు తెచ్చాడా, లేకుంటే ఏదైనా ప్రాజెక్ట్ని డిపిఆర్లు పంపించాడా, లేకుంటే ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడా, ఫండ్ అలికేషన్ చేశాడా, లేకుంటే ముందుకు సాగించాడా? ఇవన్నీ కూడా ఈ దరిద్రపు మాటలు మేము వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాం సార్. నిజంగా మా పరిస్థితి చాలా అన్యాయంగా ఉంది. తెలంగాణ వాసులంతా కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పోలవరం విషయం కొద్దాం సార్. పోలవరం అనేటువంటిది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకందరికీ కూడా జీవనాడి అనేటువంటి విధంగా ఆ రోజు సమైక్యాంధ్రంలో ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్కి పోలవరాన్ని తీసుకుని రావడం రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. అన్ని పర్యావరణ అనుమతులు కానీ,
కేంద్రానికి సంబంధించిన అనుమతులు కానీ, సిడబ్ల్యూసి అనుమతులు కానీ, అదేవిధంగా ఫారెస్ట్ అనుమతులు కానీ, అన్ని అనుమతులు కూడా రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినట్టే. ఈరోజు పోలవరంలో జరిగేటువంటి పనులు యొక్క మందగతి రావడానికి ముఖ్య కారణం ఏంది? అసలు పోలవరం ప్రాజెక్ట్ ఏంది? రాష్ట్ర విభజన సమయంలో విభజన చట్టానికి లోబడి ఇది జాతీయ ప్రాజెక్టుగా, బహుళార్థక సాధక ప్రాజెక్టుగా డిక్లేర్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం కట్టాల్సినటువంటి ప్రాజెక్ట్ ఇది. కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు మీరు ఎందుకు తీసుకొచ్చారు? మీరు ఎందుకు చేతు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు? మీకేం పని? మీరు ముడుపులకి కట్టే కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు వసూలు చేసుకోవడం కోసం కేంద్రం కట్టాల్సినటువంటి ప్రాజెక్టు మీరు తీసుకొచ్చారు, మీరు కట్టారు. ఓకే, అది సక్రమమైన మార్గంలో కట్టారా? ఏది ముందు కట్టాలా, ఏది వెనకాల కట్టాలా అనేటువంటిది ఒక పద్ధతి, క్రమం ఉంటుంది. మీరు పోలవరం గురించి మీకు పెద్దలు ప్యానల్లో ఉండే వాళ్ళకి అవగాహన ఉంటుంది, అందరికీ కూడా తెలిసిన వాళ్ళే, బాగా తెలిసిన వాళ్ళే అవగాహన ఉంటుంది పోలవరం గురించి. పోలవరం కట్టేటప్పుడు పోలవరంలో ఏది ముందు కట్టాలా, ఏది వెనకాల కట్టాలా, రెండో దశలో ఏది కట్టాలా, మూడో దశలో ఏది కట్టాలా అనేది ఆలోచన లేకుండా ఎగువ కాపర్ డ్యాము, దిగువ కాపర్ డ్యాములు నిర్మిస్తూ మధ్యలో డయాఫ్రమ్ వాల్ని నిర్మించాడు ఎవరు? చంద్రబాబు నాయుడు. డయాఫ్రమ్ వాల్ కడుతున్నాడు. ఓకే, రైట్. ఇప్పుడు 2 కిలోమీటర్లు విస్తున్నటువంటి ఈ గోదావరి కాపర్ డ్యాములు 2 కడుతూ, డయాఫ్రమ్ వాల్ కడుతూ, ఒక దగ్గర 400 మీటర్లు, ఇంకొక దగ్గర 200 మీటర్లు ఖాళీ వదిలి ఈ యొక్క 200-400 మీటర్లో నీళ్లు పోయే మాదిరిగా కడుతూ ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు మొత్తం ఈ కాపర్ డ్యామ్ కట్టేస్తే గోదావరిలో వచ్చేటువంటి ఫ్లోలో వచ్చే నీళ్లు కానీ, గోదావరిలో వచ్చి వరదలో వచ్చేటువంటి నీళ్లు కానీ ఎట్టు పోవాలా? నీళ్లు పోవడానికి పక్షంలో ఈ యొక్క కాపర్ డ్యామ్ కానీ, ఈ యొక్క డయాఫ్రమ్ వాల్ కొట్టుకొని పోతుంది కదా. మీకు దీనికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు ఏం చేయాలి అనే ఇంగిత జ్ఞానం లేకుండా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఏం కట్టాలి? స్పిల్వే పనులు పూర్తి చేయాలి, స్పిల్వే గేట్లు పెట్టాలి. స్పిల్వే పనులు పూర్తి చేసి స్పిల్వే గేట్లు పెట్టి ఈ యొక్క కాపర్ డ్యామ్, ఎగువ కాపర్ డ్యామ్, దిగువ కాపర్ డ్యామ్ కడుతూ ఈ యొక్క డయాఫ్రమ్ వాల్ కడితే ఏదన్నా ఎక్కువ వాటర్ ఫ్లో వచ్చినప్పుడు స్పిల్వే మీద నుంచి బయట వెళ్ళిపోయి ఈ యొక్క కాపర్ డ్యామ్ ఏ విధమైనటువంటి డ్యామేజ్ జరగదు. రైట్, ఈ విధంగా చేయకుండా ఒక్క నిమిషం. రైట్, సత్యనారాయణ గారు ఒక్క నిమిషం. సత్యనారాయణ గారు, ఏపీ చంద్రబాబు నాయుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి. నీళ్ళ కోసం రాజకీయాలు చేయొద్దు, సముద్రంలో కలిసే నీళ్లు ఎవరైనా వాడుకోవచ్చు, తెలుగు రాష్ట్రాల మధ్య విరోధాలు పెంచుకునే పరిస్థితి తీసుకురావద్దు అంటారు. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సీఎం, తెలంగాణ మంత్రులు, తెలంగాణ ఎమ్మెల్యేలు, తెలంగాణ పార్టీలు అతీతంగా ఉన్న నేపథ్యంలోనే తెలంగాణ నుంచి వచ్చే నిధులను, నీళ్లను ఎవరు కూడా ఆపద్దు, వాడుకునేది ఉంది అంటే తెలంగాణలో ప్రజలు నిజంగా తప్పుతో పడుతున్నారా? లేక గత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైకాపా ప్రభుత్వం వల్లే ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి 6 ఏళ్ళు పట్టింది, ఆలస్యమైంది. ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్తే కానీ డయాఫామ్ పాడైందన్న విషయం అప్పటి ప్రభుత్వానికి తెలియరాలేదు. ఇప్పుడు మేము కొత్తగా మళ్ళీ వస్తా ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఫిబ్రవరి 15 కల్లా మేము కంప్లీట్ చేస్తున్నాము. దీనికి అప్పటి ప్రభుత్వం 2000 కోట్లు ఖర్చు చేసింది, 100 కోట్లు ఎన్జీకి కూడా జరిమానాకు కట్టింది. అదంతా కూడా వైకాపా ప్రభుత్వం కుప్పకూల్చిపోయిందని ఇప్పుడు మేము గాడిలో పెట్టుకుంటూ వస్తున్నాం అంటారు. నిజంగా వైకాపా ప్రభుత్వం అన్ని కుప్పకూల్చుకుంటూ పోయిందా? ఇప్పుడు తెలంగాణ ప్రజలకు రావాల్సిన నీటి వాటా లోపల సముద్రంలో కలిసే వాటానే మేము వాడుకుంటున్నామంటే దాంట్లో ఆంతర్యం ఏముంది? మరి అదేదో కూర్చొని తెలుగు రాష్ట్ర ప్రజలతోటో, నాయకులతోటి, సీఎంలతోటి, అదంతా కేంద్ర మంత్రులతోటి కేంద్ర ప్రభుత్వం దారిలో పెట్టడానికి 2 సీఎంలను, 2 సీఎంలతో పాటు తెలంగాణ నాయకులను, పార్టీ అతీతంగా పార్టీ నాయకులను అందరికీ కూర్చుని పెట్టి మాట్లాడచ్చు కదా. ఎందుకంటే అక్కడ కూటమి ప్రభుత్వమే కదా, ఎందుకని ఆలోచించట్లేదు? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి, డిబేట్ నిర్వహిస్తున్నటువంటి మీకు, ప్యానెల్లో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా శుభ సాయంత్రం సార్. నేను దయచేసి మధ్యలో ఎవరో కూడా ఇంటర్ఫీర్ అవ్వద్దు. నేను మీరు మాట్లాడినటువంటి ప్రతిదానికి కూడా నేను సమాధానం చెప్తాను. ఎవరు ఇంటర్ఫీర్ గారు కాటిగా మాట్లాడారు. మీరు మాట్లాడేటప్పుడు నేనేమీ మాట్లాడలేదు. చంద్రబాబుపై విష ప్రచారం
చేస్తున్నటువంటి సందర్భం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మీదే కట్టుబడి ఉన్నారు. ఆంధ్ర కానీ తెలంగాణ కానీ నాకు రెండు కళ్ళు, నేను ఆ సిద్ధాంతంతో ఎక్కడా కూడా ఎవరికి అన్యాయం జరగకుండా నేను చూసుకుంటాను, ఆ విధంగానే పరిపాలన చేసుకుంటూ వెళ్తానని చెప్పేసి ఈ వైసీపీ నేతలు ఎంత రెచ్చగొట్టినప్పటికీ కూడా, ఎంత దుష్ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా ఆయన డిబేట్, వైసీపీ నాయకుల యొక్క డిబేట్ మొత్తం మాట్లాడినటువంటి ప్రతి నిమిషం కూడా చంద్రబాబు నాయుడు గారి మీద, చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా విష ప్రసారం చేయడానికి ప్రయత్నం చేశారు. అది వాస్తవం, మనం చూసాం ఇప్పుడు ఖచ్చితంగా లైవ్ లో. కానీ అన్న ఒక క్లెయిమ్ అన్న, చిన్న క్లెయిమ్, పవన్ కళ్యాణ్ అన్న మాటలు వాస్తవం కాదా? తెలంగాణ మధుసూదన్ గారు తెలంగాణ ప్రజలు మధుసూదన్ రెడ్డి గారు మా చుట్టూ ఎండిపోయాయి, పోయిందని ఒక్క నిమిషం మధుసూదన్ రెడ్డి గారు మధుసూదన్ రెడ్డి గారు కొంచెం మధుసూదన్ రెడ్డి గారు సత్యనారాయణ గారు కంప్లీట్ సత్యనారాయణ గారు కంప్లీట్ చేయని మధుసూదన్ రెడ్డి గారు సత్యనారాయణ గారు కంప్లీట్ చేయని ఒక్క నిమిషం ఆగండి. ఆవేశంతో కూడా మాట్లాడుతున్న సందర్భాన్ని కూడా అతను తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే అందుకే మీరు ఎవరు మాట్లాడొద్దు, మీరు మాట్లాడితే మీరు ఏది మాట్లాడినా ఒప్పుకుండాలా? మీరు 2004లో మీ చంద్రబాబు ఏమన్నా రైతాంగమే వేస్ట్ అన్నాడు, రైతాంగం వేస్ట్ అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఒక్క నిమిషం మీరు రాజు గారు ఒక్క నిమిషం ఆయన పూర్తిగా చెప్పనియండి, రాజు గారు ఒక్క నిమిషం పూర్తిగా అతను చెప్పనియండి, రాజుగారు ఒక్క నిమిషం ఆగండి, రాజుగారు ఒక్క నిమిషం ఆగండి, ఆయన చెప్పండి, పూర్తిగా చెప్పండి. మీకు టైం ఇచ్చాను రాజుగారు, మీకు టైం ఇచ్చాను, ఒక్క నిమిషం ఆగండి. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు దానికి సమాధానం చెప్పమని చెప్పండి. రాజుగారు మీకు టైం ఇచ్చాను, ఆయన టైం మీరు ఆగండి. పవన్ కళ్యాణ్ మధుసూదన్ గారు మీరు ఆగండి. చెప్పాలి పవన్ కళ్యాణ్ అన్న మాటలు వాస్తవం కదా? ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం సత్యనారాయణ గారు ఒక్క నిమిషం ఆగండి, సత్యనారాయణ గారు ఒక్క నిమిషం, మీరు ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం రాజుగారు ఒక్క నిమిషం ఆగండి. ఇది టైము ప్రత్యేకంగా మీకోసం కేటాయించిన టైం అండి. మీరు బాధలు సాధలు ఇతర రాష్ట్రం గురించో ఎవరు అన్నదాని గురించి చెప్తే విన్నామండి. అతనికి కూడా అవకాశం వచ్చిన మాట్లాడిన తర్వాత మీరు కౌంటర్ ఇవ్వండి తప్ప మధ్యలో దూరితే చూసేది పబ్లిక్ అండి, కొంచెం అర్థం చేసుకోండి. సత్యనారాయణ గారు కంటిన్యూ చేయండి, మీరు ఆగండి కొంచెం. సత్యనారాయణ గారు మీరు కంటిన్యూ చేయండి. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా పోలవరాన్ని రివ్యూ చేస్తూ లోకేష్ గారు కానీ ఆయన కానీ ఒక మాట మాట్లాడాడు. ఈరోజు మిగులు జలాలు వాడుకుంటాం తప్ప తెలంగాణకి వెళ్తున్నటువంటి ఒక్క నీటి బొట్టు కూడా ఆంధ్రప్రదేశ్కి అవసరం లేదు, మేము అవసరం అయితే కూర్చొని మాట్లాడుకుంటాం అన్న సందర్భాన్ని కూడా మొన్న కూడా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట్లాడారు. మీ సాక్షిలో మాట్లాడుకుంటే మీ సాక్షి మాట్లాడుతున్నారు కదా, మీ సాక్షి ఛానల్ ఇదే కదా రోజు దుష్ప్రచారం చేసింది. ఎందుకని మీరు మధ్యలో ఇంటర్వ్యూ అవుతున్నారు? ఇది ప్రజాప్రాయ సేకరణ కాదండి, ఎందుకంటే పార్టీలకు సంబంధించి పిలిచాము డిబేట్లోకి, కొంచెం అర్థం చేసుకుని మాట్లాడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు టైం ఇచ్చాను, మధుసూదన్ రెడ్డి గారు మీకు టైం ఇచ్చాను, అతను కూడా ఎంటర్ కాలేదండి, దయచేసి కొంచెం ఆగండి, టైం లేదు, అతనికి టైం లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సేవలు మర్చిపోయాం మనం. హైదరాబాద్ అప్పుడు ఎలాగుంది ఇప్పుడు ఎలాగుందని చెప్పేసి మాట్లాడతాడు ఆ పెద్ద మనిషి. కానీ ఆయన ఎలా పోతారు? లష్కర్తో పోల్చుతున్నట్టు ఆయన. ఇది మరి దేంతో మనం సమాధానం చెప్పాలంటే వీళ్ళకి ఒక నాయకుడిని పట్టుకుని లష్కర్తో పోల్చు. లష్కర్ కూడా భారతదేశానికి లేకపోతే నీటి 3 లక్షల కోట్లు అప్పు మీకు దండం. మీరు చేయలేదు అప్పులు, మీరు 19 నెలల్లో 3 లక్షల కోట్లు అప్పు. గట్టి చెప్పు, ఒక డేట్ చెప్పు, ఒక నెల చెప్పు, ఒక సంవత్సరం చెప్పు. ఎప్పుడైనా పోలవరం వైపు మీ నాయకుడు తుమ్ము చూసాడేమో.
ఈ రోజు ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు గారు విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ మీకు హైదరాబాద్ అభివృద్ధి చెందలేదా? రాజధాని లేకుండా మనం ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ కు 5 సంవత్సరాలు రాజధానికి ఒక్క చట్టం పెట్టేశారా మీరు? ఒక్క ఇటుకు పెట్ట వేశారా మీరు? ఒక్క బచ్చ సిమెంట్ వాడారా మీరు రాజధానిలో 5 సంవత్సరాలలో? మీరేం చెప్తారండి? కానీ రాజధాని కడతాడానికి భూములు అమ్ముకున్నది ఎన్నో అవన్నీ నీటి విషయానికి వచ్చినప్పటికీ మీరు నీటి విషయానికి రాజధాని గురించి మొన్న చనిపోయిన రామారావు కుటుంబాన్ని అడగండి. రామారావు కుటుంబాన్ని అడిగితే మీరు చెప్తారు రాజధాని గురించి. పదే చెప్తున్నప్పటికీ కూడా ఈ వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని మరి టార్గెట్ చేసి మాట్లాడుతున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడా కూడా సత్యనారాయణ గారు ఇప్పుడు చంద్రబాబు గారు నీటి గురించి మాట్లాడండి. ఏ విధమైనటువంటి నీటి వ్యవహారాలు ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కట్టిన ప్రాజెక్ట్ చెప్పండి సార్. Right. నీటి వాసన కదా, రైట్ నీటి ప్రాజెక్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మొత్తం మీద అయ్యి మానేసి రైట్ ఎంతసేపు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మొత్తం మీద మధుసూదన్ రెడ్డి గారికి, అదేవిధంగా సత్యనారాయణ గారికి, అదేవిధంగా వెంకటస్వామి గారికి, రాజుగౌడ్ గారికి, జోజిరెడ్డి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మిడ్ డే డిబేట్లో బిగ్ టాక్లో పాల్గొన్నటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు. మరో బిగ్ టాక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉంటే స్వతంత్ర.